ప్రైజ్ ది లార్డ్. మీకు విషయం తెలుసా? పరలోకకి ఏది కావాలన్నా ప్రార్థన అని ప్రభు చెప్పాడు. మీరు ప్రార్థించడం ప్రారంభించండి. మీకున్న చింత ప్రార్థనగా చేయండి. మీకున్న వరీస్ ప్రార్థనగా మార్చండి. మీకున్న సమస్యలన్నీ ప్రార్థనగా మార్చండి. మీ గుండెల్లో ఉన్న భారం ఏదైనా ప్రార్థనగా మార్చి దాన్ని నీ జీవితంలో ఉన్న నిరాశ, నిస్పృహ అది ఏదైనప్పటికీ వాటన్నిటినీ తీసుకుని ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించండి. దేవుని హస్తము మీ జీవితంలో కార్యం జరగనివ్వండి. ఇదే పరలోకపు యొక్క తాళపు చెవి. దేవుడు మన అందరికీ అనుగ్రహించారు. మీరు అడుగుతున్న ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా బయలుదేరింది. ప్రైజ్ ది లార్డ్. మీలో కొందరు ఈరోజే అడగబోతున్నారు. ఈరోజే జవాబు రాబోతుంది. అయితే అది మీ వద్దకు చేరేదాకా ప్రార్థిస్తా అన్నవారు చెయ్యి పైకెత్తండి. లెట్స్ ప్రేయర్. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఎన్ని సవాళ్ళు ఎదురైనా జయించగలిగే ధైర్యం, కాన్ఫిడెన్స్, విశ్వాస జీవితం, నిరీక్షణ కలిగి ముందుకు సాగేటువంటి కృపా ప్రార్థనా జీవితం వీరందరికీ దయచేయండి డాడీ. వీరు చేసే ప్రయత్నాలు ఫలించేలాగున సహాయం దయచేయండి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి. దేవుని వాక్యానికి విధేయులై మా జీవనయాత్రలో ఎవరు మమ్మల్ని నిందించినా, హింసించినా, బాధించినా వారందరినీ క్షమించే గొప్ప హృదయం మా అందరికీ దయచేయండి. మా చుట్టూ ఉన్న వారిని క్షమించే మనస్సు మాకు దయచేయండి. నీ కృపలో మేము వర్ధిల్లి మీరిచ్చే ఆశీర్వాదాలకు పాత్రులుగా నిలబెట్టి మేము వెలుగుతూ ఇతరులను వెలిగించే వారిగా ఉండాలి. ప్రభువా, మేము దీవించబడుతూ ఇతరులను దీవించేవారిగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.